హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిన్నారా? నేను కూడా అయితే చాలా మంచిగా ఉన్నా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను ఈ రోజు హోటల్లోకి రాగానే ఫస్ట్ ఆర్డర్ దోశనే వచ్చింది అనమాట. నిన్న మనం కలుపుకున్న దోశల పిండి ఇది. ఇట్లా అయితే కొంచెం శనగపిండి కొంచెం మైదా పిండి కూడా వేసుకోండి, బాగుస్తాయి దోశలు. ఒకసారి ట్రై చేయండి. అండ్ కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం షుగర్ కూడా వేసుకొని దోశలు వేసేసుకుంటే మంచి కలర్ కూడా వస్తాయి. ఇప్పుడైతే మసాలా దోశ వేస్తున్నా, దానిపైన కొంచెం ఉల్లిపాయలు వేసేసి కారం పొడి వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంకా దాన్ని తీసేసి ఇంకా గిరాకీ అయితే ఇచ్చేస్తున్నా. ఇంకా వడల పిండి అయితే కలిపేస్తున్నా, ఉల్లిపాయలు వేసి దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు ఎత్తుకుంటా చేతిలో కొంచెం తీసుకొని హోల్ పెట్టేసి ఆయిల్ వేయడమే. న్యూ ఇయర్ నాకైతే ఏం స్పెషల్ గా అనిపిస్తలేదు, ఎందుకంటే హోటల్లో ఉన్నా కాబట్టి. ఎక్కడికైనా వెళ్తే కొంచెం స్పెషల్ గా అనిపిస్తున్నాయి. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళినారు? అందరు ఎంజాయ్ చేస్తున్నారా? ఇంకేమేమి వండుకున్నారో కూడా కమెంట్ చేయండి. మేమైతే ఏం స్పెషల్స్ కూడా వేసుకోలేదు. న్యూ ఇయర్ ఫస్ట్ రోజు ఫుల్ హెడ్ ఎక్ తోని పడుకున్నాను, అసలుకి లేవలేదు. వడలు అవుతుంటే మా బుడ్డోడు వచ్చిండు, నేను తిత్త పిన్ని అనుకుంటూ వచ్చిండు అనమాట. వీడియో తీస్తాడంట వాడు వీడియో తీస్తే నన్ను తప్ప ఉన్న సామాన్లన్నింటినీ వీడియో తీస్తాడు, నన్ను మాత్రం తీయడు. హాలిడే ఉందంటే చాలు మా పిల్లలు పొద్దుగాలనే లేచి ఫస్ట్ హోటల్ కి వస్తారనమాట. పళ్ళు తోముకొని మంచిగా తినేసి మళ్ళీ పైనకి పోయి స్నానం చేస్తారు. అదే స్కూల్ ఉందంటే మాత్రం వాళ్ళకి అసలు మేల్కు కూడా రాదు, లేపి 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 నోరు పోతుంది అనమాట. మాకైతే బోండల పిండి చూడండి ఎంత మంచిగా పులిచిందో, నిజంగా ఇట్లుంటే బోండలు సూపర్ గా వస్తాయి. ఇంకా ఏ పిండిలైనా నానాలంటే కొంచెం టైం పడుతుంది, వెంటనే కల్పంగానే వేయాలంటే ఏవి రావు. న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అస్సలు గిరాకీ లేదు, ఇంకా 10 తర్వాత గిరాకీ వచ్చింది అనమాట. అంటే నైట్ మొత్తం అందరు మంచిగా ఎంజాయ్ చేసి పడుకొని లేట్ గా లేచి వచ్చినారు హోటల్కి. నిన్న నుంచి ఇంకా కొంచెం చలి ఎక్కువ అనిపిస్తుంది, మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కమెంట్ చేయండి.